దట్ ఈస్ సౌందర్య. సోడా కొట్టండి లేస్తాడు. సార్, మే ఐ కమ్ ఇన్ సార్? యు ఆర్ సౌందర్య? ఎస్ సార్. కమ్ ఇన్. చూడమ్మా, కాలేజీలో కొత్తగా చేరిన వాళ్ళని సీనియర్ స్టూడెంట్స్ ర్యాగింగ్ చేయడం మామూలే. కానీ కొత్తగా చేరిన స్టూడెంట్, అందులోనూ ఒక గర్ల్ స్టూడెంట్, సీనియర్ స్టూడెంట్స్ ర్యాగింగ్ చేసిందని కంప్లైంట్ రావడం నా సర్వీసులో ఇదే మొదటిసారి. సారీ సార్. అదే లిజన్ మీ ఫస్ట్. ఈ కాలేజీ స్థాపించి 20 ఏళ్లయింది. ఇన్నేళ్లలో ఈ కాలేజీకి పేరైతే ఉంది కానీ ప్రఖ్యాతి లేదు, కీర్తి ప్రతిష్ట అంతకన్నా లేవు. ఇప్పుడు అవన్నీ మన కాలేజీకి సొంతం. హౌ యు నో? బికాస్ ఆఫ్ దిస్ బాయ్. ఇతను మన యూనివర్సిటీకే చదువులో ఫస్ట్. అంతేకాదు, స్పోర్ట్స్ లో ఇతనే ఫస్ట్, కల్చరల్ యాక్టివిటీస్ లో కూడా ఇతనే ఫస్ట్. మాట్లాడు, దేంట్లోనైనా ఫస్ట్ ర్యాంక్ ఇతందే. ఈ మెడల్స్, షీల్డ్స్ అన్ని మన కాలేజీకి ఇతను సంపాదించినవి. శ్రీను మన కాలేజీ స్టూడెంట్ కావటం వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఇలాంటి స్టూడెంట్స్ అతను అనుసరించాలే కానీ అల్లరి చేయకూడదు. అండర్స్టాండ్? ఎస్ సార్. నౌ యూ కెన్ గో. మోహన్ చూడరా, బయటికి రండి పని చెప్తాను. పాప ఆడపిల్ల కదా అని ఊరుకుంటే రెచ్చిపోయిందిరా. ప్రిన్సిపాల్ మనమంటే ఏంటో చెప్పాడు. అది కంచు. ఏమిటి? సైకిల్ తీ. పద పద. నువ్వు ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేస్తే నేను భయపడతాననుకున్నావా? కంప్లైంట్ నేను చేయలేదండి. అసలు ఏం జరిగిందంటే, ఏదో కుర్రాడివి అందంగా ఉన్నావు, నాతో పెట్టుకోవద్దు. నేను అసలే జంబర చంబర డింబర డింగర రకం. అదనమాట జోకంటే. ఫస్ట్ టైం కాబట్టి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తున్నాను. ఇంకోసారి ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేశావో తోలు తీసేస్తాను. ఒరే మామా, నా లవ్ ఏంట్రా శ్రీను కొడుతూ మాట్లాడుతుంది? కాదు రోయ్, ఇంటికి దారి తెలియక అడుగుతుంటుంది. సారీ అండి, పొరపాటు అయిపోయింది. మోహన్ చూడరా. అమ్మయ్యా, వాడు వెళ్ళిపోయాడు రా. నువ్వు వెళ్ళిపోరా, నేను ట్రై చేసుకుంటాను. ఓకే, నీకు పడదని తేలిపాక నేను ట్రై చేసుకుంటా. హలో ఫిడేల్. హలో బొగ్గు బాబు, హౌ ఆర్ యు? థ్యాంక్ యూ. అయ్యో, ఏంటలా నిలబడే ఉన్నావు? వెళ్దాం పదా. వీడెవడు వేళ పడ లేకుండా రోడ్లు ఉడుస్తూ దుమ్ము లేపుతున్నాడు? చెప్పకండి, ఆయన మా డాడీ. ఓహో, నువ్వు రోడ్లు ఉడిచేవాడి కొడుకువా? ఆయన రోడ్లు ఉడిచేవాడు కాదండి, ఈ ఊరి ప్రెసిడెంట్. అందుకే ప్రజాసేవ చేస్తున్నాడు. మీ ఊళ్ళో అన్ని మెంటల్ కేసులే. అవునవును, నేను తప్ప. రే బుల్రాజు, ఏంటి డాడీ? ఈ తట్ట తీసుకుని ఈ రోడ్డు మీద పేడంత ఎత్తు. మా డాడీ జోక్ చేస్తున్నాడు, అందుకే ఇలాంటి పనులన్నీ చెప్తుంటాడు. ఏంట్రా పేడెత్తమంటే అమ్మాయి చెవు కొరుకుతావో? ఇగో ఎత్తుతావా? లేక చూడు. ఎత్తుతా. నీకింత చక్కని హాబీ ఉందని నాకు చెప్పనే లేదేం బొగ్గు బాబు. క్యారీ ఆన్. డాడీ, పక్కన ఆడపిల్ల ఉందని కూడా చూడకుండా నన్ను పేడెత్తమంటావా? చిచ్చే, నేను ఇంకో ఎర్ర నాన్నకు పుట్టినా బాగుండేది. ఎర్ర నాన్న ఏంట్రా, కర్రీనా కొడక? అవును, నేను నీ కలర్ లో పుట్టబట్టే ఆ అమ్మాయి నన్ను రైల్లో బొగ్గేసేవాడివా అని అడిగింది. ఈ ఫేస్, ఈ కలరు రైల్లో బొగ్గు బ్రాండ్ లా ఉండబట్టే ఇదిగో ఈ బాడీ పుట్టింది. ఇదిగో అందుకే అన్నాను, నేను ఇంకో ఎర్ర నాన్నకు పుట్టినా బాగుండేదని. నేను సచిన ఎత్తను కాకెత్తను. నా బొగ్గు కంటే బాధపడుతున్నావా? అవును. ఎత్తద్దులే. థ్యాంక్స్. ఇదిగో సూర్యరాజు. అమ్మో వద్దులే, ఎత్తుతా. ఏంటో ఈ జన్మకు నా టైం బాగలేదు. సరిగ్గా ఎత్తుతా. అందుకే ఇంకో డాడీ
అంతా సిద్ధంగా ఉన్నది, మనసెంతో సంతోషమన్నది, ఆలస్యం ఎందుకన్నది, ఇలా రామరే